అందరికీ నమస్కారము. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతుంది సత్యనారాయణ గారని చెప్పేసి మా యోగా గురువు. అంతేకాకుండా ఆయన స్వయం సేవక్ కూడా అన్నమాట. ఈరోజు నేను మీకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఆయనతో కలిసి డిస్కస్ చేయటం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నేను మీకు చూపించబోతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు యోగా అనంగానే చూసేసాంలే ఈ వీడియో అని అనుకోకండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఎంతో స్పెషల్ విషయాలు మీకు వివరించబోతున్నాను. చాలా మంది యోగా వల్ల వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న హెల్త్ ఇష్యూస్ కంటిన్యూయస్‌గా మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా స్టిల్ ఫిజికల్‌గా మనం ఫిట్ ఉంటే ఆ హెల్త్ ఇష్యూస్‌ని ఎలా ఓవర్‌కమ్ అవ్వచ్చు అనేది కూడా నేను మీకు ఇక్కడ లైవ్‌గా కొన్ని క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను. లైవ్ పర్సన్స్ నుంచి తీసుకొని. ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతుంది సత్యనారాయణ గారు. నమస్కారం అండి. మా గురువు గారని చెప్పాలి. నేను కూడా యోగా క్లాస్ జాయిన్ అయ్యాను. మీరు చూద్దురు నా వెయిట్ లాస్ జర్నీ కూడా. రెగ్యులర్‌గా కూడా రావాలని చెప్తున్నారు సార్. అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సార్ నేను మీతో డిస్కస్ చేసినప్పుడు మీరు నాకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. జనరల్ కరియప్ప గారి గురించి. ఒక్కసారి మీరు మన ప్రేక్షకుల కోసం ఆ కథను ఒక్కసారి మళ్ళీ చెప్పగలుగుతారా? ఇన్ 1971 మన భారతదేశం పాకిస్తాన్‌తో యుద్ధం తలపడబోతుంది. ఆ సమయంలో కాశ్మీర్ బార్డర్‌లో కంప్లీట్‌గా కోల్డ్ వెదర్, మంచు కురుస్తుంది, దట్టమైన మంచు. అప్పుడు ఆ జనరల్ మిలిటరీ కర్నల్ గారు ఏరోడ్రోమ్ ఏదైతే నియరెస్ట్ ఉందో అందులో పూర్తిగా మంచు కురిసి ఏమాత్రం ఫ్లైట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. అవి క్లీన్ చేస్తే నెక్స్ట్ డే వీఆర్ రెడీ టు ఫేస్ దట్ సిచ్యుయేషన్ అని చెప్పి ఉన్నారు. కానీ ఆ ఏరోడ్రోమ్ క్లీన్ చేయడానికి కావాల్సిన మ్యాన్ పవర్ అందుబాటులో లేకపోవడం కనుక మన ఎవరో ఎక్కడి నుంచి మనకి లభిస్తుంది అంటే ఇమీడియట్గా అప్పుడున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ వాడు చెప్పి ఉన్నారు, మా స్వయం సేవకులు దట్ విల్ డన్ ఓవర్ నైట్. కాశ్మీర్ లో ఉన్న ఏరోడ్రమ్ ని బార్డర్ లో ఉన్న ఏరోడ్రమ్ ని క్లీన్ చేయాలి. ఎవరు వస్తారు? అప్పటికప్పుడు రమ్మన్న ఎక్కడి నుంచి వస్తారు అంతమంది? కానీ అది సాధ్యమైంది జనరల్ కరియప్ప గారి ఆధ్వర్యంలో. ప్రత్యేకంగా ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇమీడియట్గా కాల్పర్ చేశారు. రాత్రి అందరూ స్వయం సేవకులంతా అక్కడ గుమిగూడి ఫుల్ నైట్ అంతా స్నో అంతా మంచు గడ్డలని తొలగించి ఏరోప్లైన్స్ అవి ల్యాండ్ అవ్వడానికి అవకాశం చూపించారు. వెరీ నెక్స్ట్ డే ఈ మిలిటరీ అంతా కంప్లీట్గా ప్రిపేర్ దాంతో వాటికి తయారైన కార్యక్రమం వచ్చి వాళ్ళని శత్రువుల్ని నిలువరించగలిగారు. దానికి చాలా ధన్యవాదాలు చెప్పి ఉన్నారు. ఫర్ దట్ వీ హ్యావ్ టు ఫీల్ సో మచ్ ప్రౌడ్. కేఎం కరియప్ప అంటే అది కేవలం ఒక పేరు కాదండి. ఇండియన్ మిలిటరీ హిస్టరీలోనే ఒక పవర్ఫుల్ ఎపిసోడ్ గుర్తు చేస్తుంది కరియప్ప గారి పేరు వింటే మనం. ఒక్కసారి మీరు కూడా ఆయన గురించి గూగుల్ కొట్టి చూడండి. మీకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఆయన గురించి చదివే కొద్దీ ప్రతి ఇండియన్ గుండెల్లో గర్వం వెల్లువెత్తుతుంది. అంత గ్రేట్‌గా ఉందన్నమాట ఆయన హిస్టరీ. అలాంటి ఆయన చివరి రోజుల గురించి కూడా ఒక్క మాట సార్ మాటల్లో. అతను రిటైర్ అయిన తర్వాత కూడా మన గన్ మ్యాన్స్ అరేంజ్ చేస్తారు బాడీ గార్డ్గా. అన్ఫార్చునేట్లీ ఎవరైతే ఆయనకి గన్ మ్యాన్గా వాళ్ళు సమకూర్చడం జరిగిందో అందులో ఒక గన్ మ్యాన్కి నాట్ ఏబుల్ టు ఫైర్ ద గన్, ఆయన చేతులు కూడా సరిగా లేవు. అటువంటి బాడీ గార్డ్ని ఇచ్చారు. అది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి. అటువంటి ముందు జరగకుండా చూడాలని మా ఆకాంక్ష. అందరికీ అన్నిటికీ దూరంగా ఎక్కడో ఫ్యామిలీస్ని, ఎంటర్టైన్మెంట్ని, కంఫర్ట్ జోన్స్ని అన్నిటిని కాదనుకొని ఒకే ఒక్క దేశభక్తితో లైఫ్ని ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు. ఇచ్చేశారు కూడా చాలామంది. మన మధ్య వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు కదా అండి. కరియప్ప గారు లాంటి చాలామంది. మరి మనము వారి ఫ్యామిలీస్కి ఏమైనా చేయగలుగుతున్నామా? మిలిటరీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే మనము ఒక్క అడుగు వాళ్ళ కోసం వెనక్కి తగ్గుదాం, వేద్దాం. వాళ్ళ పిల్లల్ని ముందుకు పంపిద్దాం. ఇంత మాత్రం కూడా చేయలేని బతుకులైతే కాదు కదా అండి మనవి. తప్పక చేస్తారు కదా, చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక విషయం, మనం రీసెంట్ గా చూసినట్లయితే మనకి
హిమాలయాల్లో మంచుల్లో చాలా మంది సెయింట్స్, ఋషులు ఎలా అంత మంచులో వాళ్ళు అసలు దుస్తులు లేకుండా వాళ్ళు ఎలా అక్కడ చేయగలుగుతున్నారు మెడిటేషన్? మనం కూడా వాళ్ళలాగా మనుషులమే. మనకున్న ఆర్గాన్స్ వాళ్ళకి ఉన్నాయి. కానీ వారు ఎలా అక్కడ ఉండగలుగుతున్నారు? చాలా మంది అది గ్రాఫిక్స్ అనుకుంటారు. కానీ కాదు. నిన్న మాకు సార్ చెప్పడం జరిగిందనమాట. బాడీని సెల్ఫ్ హీట్ ఎలా చేసుకోవాలి? సెల్ఫ్ కూల్ డౌన్ ఎలా చేసుకోవాలి? అవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయని సార్ వివరించారు. ఫస్ట్ హీటింగ్, తర్వాత కూలింగ్ ఇవన్నీ కూడా ఏంటి? వాళ్ళు ఎలా అసలు మంచు కొండల్లో, మంచు లోయల్లో ఉంటున్న వాళ్ళు ఎలా వాళ్ళ బాడీ టెంపరేచర్స్ ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వెదర్ అరౌండ్ దెమ్. ఒక్కసారి దాని గురించి సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. విందాం. పరిస్థితులకు అనుగుణంగా మన శరీరంలో ఉష్ణము అండ్ శీతలం కూడా మనం తయారు చేసుకునే అవకాశం మనకి యోగాల ద్వారా లభిస్తుంది. ప్రత్యేకంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చలికాలం రోజు మనం సూర్యభేది ప్రాణాయామం చేస్తుంటే మన శరీరంలో ఉష్ణం అంటే వేడి తయారవుతుంది. అది కుడిముఖం ద్వారా శ్వాస తీసుకుంటూ బంధించి ఎడముఖం ద్వారా విడిచిపెడతాం. అది 1 సైకిల్. అలా మన కెపాసిటీ బట్టి మనం కొన్ని సైకిల్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన శరీరంలో ఉష్ణం అంటే వేడి తయారవుతుంది. అదేవిధంగా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మన శరీరానికి చల్లదనం అవసరం ఉంటుంది. దాన్ని చంద్రభేది ద్వారా అంటే ఎడమ ముఖం ద్వారా శ్వాస తీసుకుంటూ బంధించి కుడి ముఖం ద్వారా విడిచిపెడతాం. అది 1 సైకిల్. అలా మన కెపాసిటీ బట్టి మనం దాని నంబర్ ఆఫ్ సైకిల్ చేసుకుంటే మన శరీరం కూడా చల్లదనం పొందుతుంది. దాని ద్వారా మన పరిస్థితులకు అనుగుణంగా మన శరీరాన్ని ఎంత వరకైనా తీసుకొని వెళ్ళవచ్చు. దట్ ఇస్ ద యోగా స్పెషల్ అన్నమాట. దాన్ని మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఆచరిస్తున్నారు. చాలామంది దాన్ని అనుసరించక ప్రతి విషయానికి, చిన్న విషయానికి కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ కావాలా, ఇంజక్షన్లు కావాలి. దానివల్ల మనం చాలా నష్టపోతున్నాం. దానికి అలవాటు పడుతున్నాం. అవన్నీ నిర్వహించడానికే ఎవరైనా సరే యోగా 5,000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి గారు మనకు ఎంతో గొప్పగా అందించారు ఈ యోగ శాస్త్రం. దీనిని నిత్యం అంటే ఎవ్రీవన్ విల్ హ్యావ్, ప్రతి ఒక్కరికి 24 అవర్సే ఉంటుంది. నాకు వేరేగా, ఆవిరికి వేరేగా, ఈవిరికి వేరేగా ఉండదు. అందరికీ 24 అవర్స్లోనే ఉంటుంది. ఆ 24 అవర్స్లో 1 అవర్ మనం రిజర్వ్ చేసుకోవాలా. రిజర్వ్ చేసుకొని ఈ 1 అవర్ సాధన చేసినట్టయితే మనకి ఎటువంటి రుగ్మత మన శరీరంలో ఏర్పడదు. మనం ఏది విషయాన్ని కూడా వెనుకంజ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ ఏమైనా మనకి రుగ్మతలు ఏర్పడినా కూడా ఈ యోగా సాధన ద్వారా అవన్నీ తొలగించిపోతాయి. ప్రత్యేకంగా ఇందులో చాలా ఆసనాలు ఉన్నాయి. మన శరీర భాగాలు మొత్తం 7 చక్రాలుగా విభజించి ఉన్నాయి. నెంబర్ 1 మూలాధార, దట్ మీన్ బేసిక్ ఎనర్జీ సెంటర్, బాటమ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. అక్కడ నుంచి దానికి రిలేటెడ్ కొన్ని ఆసనాలు మనం చేస్తుంటాం. ఈ తర్వాత నెక్స్ట్ 1 స్వాదిష్టాన, దట్ మీన్ జనీటర్. స్వాదిష్టాన జననేంద్రియాలకు సంబంధించిన ఆసనాలు కొన్ని కూర్చొని చేసే ఉంటాయి. అవి కూడా చేస్తుంటే మన శరీర భాగాలు అక్కడ వరకు చాలా పరచబడి మనకి కంటిన్యూగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత నాభి, దట్ మీన్ మణిపూర చక్ర. ఈ ఆసనాలు కూడా, దీనికి రిలేటెడ్ ఆసనాలు కూడా మనకి చాలా ఉపయోగకరమైనవి. నాభి అంటే మన తల్లి బిడ్డ పొట్టలో ఉన్నప్పుడు బిడ్డకి ఆహారం కూడా ఈ నాభి ద్వారానే అందుతుంది. ఆహారం ప్లస్ ఈ ఆక్సిజన్, గాలి, ప్రతి శ్వాస ఈ నాభి నుంచే వెళ్తుంది. ఈ నాభి రిలేటెడ్ ఆసనాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. అది మనం వజ్రాసన వర్గ అని దీనికి ప్రత్యేకంగా ఆ వర్గాకి ఆసనాలన్నీ చేస్తుంటాం వన్ డే. అవి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. దాని తర్వాత హార్ట్ సెంటర్, అనాహత, దానికి రిలేటెడ్ ఆసనాలు కూడా సపరేట్గా ఉంటున్నాయి. అవి కూడా రెగ్యులర్గా వన్ డే ప్రాక్టీస్ చేసుకుంటాం. అదేవిధంగా తర్వాత విశుద్ధి, దట్ మీన్ గ్రోత్ సెంటర్, దానికి సంబంధించిన ఆసనాలు ప్రత్యేకంగా ఆఫ్టర్ ఆజ్ఞా చక్ర, దట్ మీన్ ఐబ్రోస్, బిట్వీన్ ద ఐబ్రోస్, ఆజ్ఞా చక్ర. దిస్ ఇస్ రిలేటెడ్ టు చక్రాసనం. చక్రాసనం వేసినప్పుడు ఈ ఆసనానికి, ఈ భాగానికి చాలా ఉత్పత్తి జరిగి దాని నుంచి మనం లబ్ధి పొందుతాం. దాని ఆఫ్టర్ ఫైనల్లీ శీర్షాసనం, సహస్ర తల మధ్య భాగం నుంచి మనకి
ఈ శీర్షాసనం ద్వారా మనకి లోపల మన అనుమతి లేకుండానే మన శరీరంలో ప్రవేశించిన రుగ్మతలన్నీ ఈ శీర్షాసనం ద్వారా బయటికి వెళ్ళిపోతాయని మన యోగా శాస్త్ర తెలియబడుతుంది. ఈ రుగ్మత డిసీజ్, ఈ రుగ్మతలు ఎటువంటి రుగ్మతలన్నా మన అనుమతి లేకుండానే మన శరీరంలో ప్రవేశిస్తున్నాయి. హ్యావ్ యు ఎవర్ ఫౌండ్ టేకెన్ ఎనీ పర్మిషన్ విత్ యూ? ఎనీ డిసీజ్? నథింగ్, నెవర్. సో ఈ మన అనుమతి లేకుండా ప్రవేశించిన ఈ రుగ్మతలన్నీ ఈ శీర్షాసనం ద్వారా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఈ శీర్షాసనం కొద్దిగా ఇబ్బందికరం ఉన్న దాన్ని సాధన చేసే ద్వారా చాలా మంది సాధించి వస్తారు. మన పూర్వీకులు ఋషులు తలకిందులుగా తపస్సు చేసేవారు అని మీరు అందరూ వినే ఉంటారు. తలకిందులు తపస్సు అంటే దేవతలు ప్రత్యక్షం కావడానికి అని వాళ్ళు భావన, వాళ్ళు కోరిన కోరికలు తీరడానికి ఈ తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. అంటే ప్రత్యేకంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇది ఒక సాధన. దీన్ని నిత్యం సాధన చేసినచో చాలా గొప్పగా మనకి లాభం చేకూరుతుంది. తర్వాత భస్త్రికా ప్రాణాయామం, భస్త్రిక అండ్ కపాలిబాత్, ఈ ప్రాణాయామం రెగ్యులర్గా మనం చేసినట్టయితే మన ఇమ్యూనిటీ పవర్, ప్రత్యేకంగా ఊపిరితిత్తులు చాలా యాక్టివ్గా ఉంటుంది. 2 years బ్యాక్ అంటే 2019 అండ్ 2020 వరకు 21 వరకు ప్రపంచం మొత్తం ఒక వైరస్ అంటే ఆ వ్యాధి ద్వారా చాలా ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయారు లక్షల మంది ప్రపంచం మొత్తంగా, డ్యూ టు కేవలం శ్వాస ప్రక్రియ మీద దెబ్బతీసిన వైరస్ వల్ల. దట్ ఈస్ కాల్డ్ కరోనా వైరస్. ఎవరైతే రెగ్యులర్గా ఈ ప్రాణాయామం చేసి ఉన్నారో, ప్రత్యేకంగా మా శాఖలో ఈ సూర్య నమస్కారాలు అండ్ ప్రాణాయామం రెగ్యులర్గా చేస్తుంటాం. ఈ సూర్య నమస్కారాలు 12 రౌండ్లు చేస్తున్నాం. సూర్య నమస్కారాలు అనేవి 12 మంత్రాలతో 12 ఆసనాలు వేస్తూ అలా 12 రౌండ్స్ చేస్తుంటాం అనమాట. ఎవరైతే రెగ్యులర్గా ఈ సాధన చేసి ఉన్నారో ఈ కరోనా వైరస్ వాళ్ళ గడపలే ఎక్కలేదు. అంటే వాళ్ళ నాట్ ఎఫెక్టెడ్ డ్యూ టు ది ఇమ్యూనిటీ పవర్. ఈ ఊపిరితిత్తుల యొక్క శక్తివంతంగా తయారవడం మూలంగా వారెవరు దీంతో ఈ కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడలేదు. ఇది కంప్లీట్గా మన శ్వాస ప్రక్రియని బలంగా తయారు చేయడానికి ఈ ప్రాణాయామం సాధన చేస్తుంటాం రెగ్యులర్గా. అనులోమ విలోమ అండ్ సూర్యభేది, చంద్రభేది అండ్ భస్త్రిక అండ్ కపాలిబాత్. ఈ ప్రాణాయామాలు ఎవరైతే రెగ్యులర్గా చేస్తున్నారో, నేను నువ్వు ఆమె అని ఉండదు, ఎవరు సాధన చేసినా కూడా ఇందులో రెగ్యులర్గా చేసిన మూలంగా స్ట్రాంగెస్ట్గా తయారయ్యే అవకాశం ఉంది. చేసుకోవాలని అందరికీ దీన్ని ప్రత్యేకంగా చెప్తున్నాం. ప్రత్యేకంగా ఈ మన 500 సంవత్సరాల క్రితం ఏదైతే మన అయోధ్యలో రామాలయం గురించి పోరాడిన తర్వాత 2022లో దాన్ని పునర్నిర్మించిన తర్వాత దర్శనార్థం ఫిబ్రవరి 25 తారీఖు అందరినీ ఆహ్వానించి ఉన్నారు. ఆ సందర్భంగా అక్కడ -డిగ్రీ టెంపరేచర్ రికార్డ్ అయింది. అప్పుడు అక్కడ ఉన్న వీళ్ళు ఆరోగ్య శాఖ అధికారులు ఈ -డిగ్రీలో అందరూ కొంతమంది రుగ్మతలు కలిగి ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడవచ్చు కనుక వాళ్ళని నిలువరించడం అంటే ఆపేయడం మంచిదేమో అని వాళ్ళు సూచన చేస్తే, మన శాఖ వాళ్ళు అంటే ఎవరైతే స్వయం సేవకులు ఉన్నారో వీళ్ళు దృఢంగా రెగ్యులర్గా వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు. కంప్లీట్గా వాళ్ళు దాన్ని ఎదుర్కొనే శక్తి వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. దానికి వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు అని ప్రత్యేకంగా ఎవరైతే రెగ్యులర్గా చేసిన మొత్తం భారతదేశం మొత్తంలో 64,000 శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు అందరికీ కూడా ఈ స్వయం సేవకులని అక్కడికి అనుమతించడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఈ వాలంటరీ సేవ కూడా చేయడం జరిగింది ఆ దర్శనాలు చేసుకున్న తర్వాత. అందుకు మేము చాలా గర్వపడుతుంటాం. అదేవిధంగా పాకిస్తాన్ బార్డర్లో కూడా అవసరార్థం మనం సైనికులకి అవసరమైనప్పుడు ఆ ఎయిర్పోర్ట్ను క్లీన్ చేయడానికి కూడా స్వయం సేవకులు చాలా కష్టపడి అది సహకరించారు, ఆ కార్యం సాధించారు. మన సైనికులు కూడా దాని శత్రువుల్ని నిలువరించగలిగారు. ప్రత్యేకంగా కేవలం స్వయం సేవకుల ద్వారానే జరిగింది. అందుకు చాలా గర్వపడాల్సిన అవసరం ఉంది. మేము చాలా సంతోషిస్తుంటున్నాం.
మనం అనుకుంటాం ఐటీ ఫీల్డ్ లో వర్క్ ఎక్కువ ఉంది అని అనుకుంటాం. మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఎంత వర్క్ ఉంటుంది? మరి ఆయన ఏజ్ ఎంత? మరి అంత ఏజ్ లో ఆయన ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు? ఆయన దాన్ని వర్క్ చేయడానికి ఆయన వెనుకలు ఉన్న స్టామినా పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి మనం సార్ మాటల్లో తెలుసుకుందాం. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 24 అవర్స్లో 18 అవర్స్ అండ్ అబోవ్ పనిచేస్తున్నారని చాలామందికి తెలియదు. ఆయన ఏ సమయంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ సమయమైనా సరే కాల్పర్ చేస్తే ఇమీడియట్గా అటెండ్ అవుతుంటారు. ప్రత్యేకంగా ఈ కరోనా సమయంలో మనకి కొన్ని వ్యాక్సిన్స్ అవుట్ కంట్రీ నుంచి వచ్చాయి. ఒరిస్సా గవర్నమెంట్కి బిజు పట్నాయక్ వారు రాత్రి 1 గంటప్పుడు ఆయనకు ఫోన్ చేసి అక్కడ సాక్రిఫికేషన్ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి అక్కడ నుంచి సరఫరా చేయడానికి ఆయన ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఆయన అక్కడ ఉన్న సంబంధిత అధికారులకు కాల్పర్ చేసి అక్కడ నుంచి సాక్రిఫికేషన్ చేసి ఇమీడియట్గా పంపించడం జరిగింది. అంత అర్ధరాత్రి సమయంలో ప్రస్తుత ఎవరైనా ఏ అధికారైనా అలా స్పందిస్తాడని ఎవరన్నా ఊహించలేరు ప్రస్తుత పరిస్థితిలో. కానీ ఒక దేశ ప్రధాని ఆ స్థాయిలో ఉండి కూడా ఆయన ఆ అర్ధరాత్రి ముంబై పోర్ట్లో మెడిసిన్ కంటైనర్స్ని సపరేట్ చేయించి ఇమీడియట్గా తెల్లవారి 6 o'clock కల్లా ఒరిస్సా ఎయిర్పోర్ట్లో అక్కడ ల్యాండ్ చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ గారు చాలా ఆశ్చర్యపోయి ఆయనకి ధన్యవాదాలు చెప్పారు. ఈ శరన్నవరాత్రులని మనందరికీ భారతదేశంలో అందరికీ తెలుసు. దుర్గా నవరాత్రులు చేస్తారు. అంటే 9 రోజులు నిష్ఠగా నియమనిష్టంగా దాన్ని ఆచరించవలసిన అవసరం ఉంది. దాన్ని చేస్తే మన పూర్వీకులు అనాదిగా ఎంతో మంది ఆ శరన్నవరాత్రులు నియమనిష్టంగా చేసిన తర్వాత విజయదశమి వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ విజయాన్ని పొంది ఉన్నారు. ఆ నిష్ఠతోనే చేసినందుకు కనుక అందులో ఉపవాస దీక్షలు చాలా ముఖ్యమైనవి. ఈ 9 రోజులు కూడా మన ప్రధానమంత్రి గారు కేవలం నీరుతో ద్రవ పదార్థం కేవలం నీరుతోనే ఆయన 9 రోజులు చాలా గొప్పగా అది పాటిస్తారు. ఆయనని ఇన్స్పిరేషన్ అంటే మనం చాలా తక్కువ ఆ మాటలు వినే మనం. ఎందుకంటే ఆయన ఒకసారి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రస్తుత అమెరికా అధ్యక్షులు ఈయనని ఆహ్వానించారు వాళ్ళ అమెరికాకి. అంతకుముందు ఆయనని అమెరికా సందర్శించడానికి అనుమతించలేదు. ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత వారిని అక్కడ సందర్శించడానికి ఆహ్వానించారు. అప్పుడు ఈయన అక్కడ పోయినప్పుడు అక్కడ ఆ ప్రెసిడెంట్తో ఆతిథ్యం అంటే ఆహారం అంటే ఒక టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడాలంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు. ఈయనను కూడా అలాగా ఆహారం అంటే డిన్నర్కి పిలిచినప్పుడు వాళ్ళన్నీ సరంజామా వాళ్ళ డిషెస్ అన్నీ సర్వ్ చేయకపోయారు. అప్పుడు ఈయన సారీ ఐ హ్యావ్ మై డిషెస్ అని వాట్ అని ఆయన ఆశ్చర్యపోతూ ఈయన తీసుకెళ్ళిన అప్పుడు శరన్నవరాత్రుల సమయం అన్నమాట. ఈయన తీసుకెళ్ళిన అక్కడ తేనె అండ్ వాటర్ ఈ కలిపి గ్లాస్ ఆఫ్ వాటర్ అది తాగడం జరిగితే ఆయన చాలా ఆశ్చర్యపోయారు. అది ఆ సమయంలో ఆ దీక్ష అది పాటించడం అది గొప్పతనం అన్నమాట. గొప్పతనం అని కాదు, మన శరీరాన్ని నియమ నిబంధనలు పాటించడంలో అది చాలా ఉపయుక్తం అవుతుంది. దాన్ని చూసి మనం అందరూ కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పాటించడం వల్లంగా మన లోపల ఉన్న అన్వాంటెడ్ ఫ్యాట్ కంటెంట్స్ అన్నీ కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఉపవాస దీక్షలో మన పూర్వీకులు చాలామంది చేస్తుంటారు. మన అమ్మమ్మలు కూడా చాలామంది చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఎవరు చుట్టుగా నాకు అనిపించడం లేదు. మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ కూడా ఈ ఉపవాస దీక్షలు కంప్లీట్ చాలామంది గొప్పగా చేస్తుండేవాడు. దాన్ని ఆచరించడం వల్ల మనలో శరీరంలో అన్వాంటెడ్ ఫ్యాట్ కంటెంట్స్ అంతా డైల్యూట్ అయిపోయే అవకాశం ఉంది. అదొక సిస్టమ్ 9 days. అదే ప్రాక్టికల్ కనబడుతున్నాం కదా. ఫ్రమ్ 6 years ఆన్వర్డ్స్ ఈ శరన్నవరాత్రులు దసరా 9 రోజులు కూడా కేవలం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మార్నింగ్ 2 spoons హనీ హాఫ్ లెమన్ అలా 4 glasses per day 4 glasses అలా 9 days. ఇంకా ఈ యోగా ఈ ఆఫ్టర్ కరోనా కూడా చాలామంది పాటిస్తున్నారు. మన భారత ప్రధాని ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 2014 నుంచి
ఇంటర్నేషనల్ యోగా డే అని ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఆమోదించిన తర్వాత 21 జూన్ ప్రపంచమంతా ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి 200 దేశాలు పైగా యోగా ఆచరిస్తున్నారు. వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు కనుకనే ఆచరిస్తున్నారు. ఇది ప్రాక్టికల్గా. దానిని మనం కూడా గౌరవించి ఆచరిస్తే మనం కూడా చాలా లబ్ధి పొందుతాం. అయితే ఒక్క ప్రశ్న. మీరు ఎందుకని యోగాని హిందూయిజంకి ముడి పెట్టకూడదు అని అంటుంటారు? ఎందుకంటే మనం ఈ హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ, ఇంకేదైనా గ్రీక్, ఇంకేమన్నా కానీ ఈ 2,000-3,000 ఇయర్స్ లోపనే ఈ కమ్యూనిటీ అన్ని తయారైంది. వెరాజ్ దిస్ యోగా 5,000 ఇయర్స్ బ్యాక్ మన సైంట్ పతంజలి మహర్షి గారు ఎంతో గొప్పగా మన శరీరం ప్రతి మానవుడికి అన్ని అయ్యే భాగాలు ఉంటాయి. ఆ భాగాలన్నింటినీ పూర్తిగా దాన్ని సాధన చేసి ఈ యోగ శాస్త్రాన్ని తయారు చేయడం జరిగింది. ప్రతి భాగానికి సంబంధించిన ఆసనాలు ఉంటున్నాయి కనుక దీన్ని ఆచరించవలసిన అవసరం చాలా ఉంది. చాలా మందికి జాబ్ వలన, పర్సనల్ లైఫ్ వలన, కొత్తగా పేరెంట్స్ అవ్వటం వలన స్ట్రెస్ అనేది వాళ్ళ లైఫ్‌లో ఒక భాగం అయిపోయింది. దాని నుంచి దీనికోసం మీరు ఏదైనా యోగా నుంచి ఒక చిన్న ట్రిక్, ఆసనమో, ఒక టిప్పా ఏదైనా చెప్పగలరా? Meditation is the most important part. Every week, one day we'll conduct completely meditation. శరీర ధారణ, దట్ మీన్స్ స్కానింగ్. శరీర ధారణ అంటే మనం సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని ఒక 45 minutes ఆర్ నియర్ 1 hour అకార్డింగ్ టు అవర్ కెపాసిటీ రెగ్యులర్గా శరీర ధారణ అంటే మన శరీర భాగాలన్నింటినీ స్కానింగ్ చేస్తూ కళ్ళు మూసుకుంటూ సహస్రా నుంచి అంటే తల మధ్య భాగం సహస్రా నుంచి ఫోర్హెడ్, ఐబ్రోస్, ఐస్, ఐలిడ్స్, నోస్, రైట్ నాస్కి, left nostril, inside, outside, ears, right ear, inside, outside, left ear, inside, outside, cheeks, mouth, upper lip, lower lip, chin, throat, inside, outside, shoulder line, right arm to elbow, inside, outside, elbow to wrist, inside, outside, palm, fingers, tip of the fingers, అదేవిధంగా left arm to elbow, inside, outside, elbow to wrist, inside, outside, palm, fingers, tip of the fingers. Bring attention to chest area, inside, outside, stomach, inside, outside, navel center, abdomen, lower parts of the abdomen, genitals. Bring attention to neck, upper spine, upper back area, mid spine, mid back area, lower spine, lower back area, from top to bottom spine, top to bottom back area, waistline, seat area, right thigh joint to knee, inside, outside, knee to ankle joint, inside, outside, heel, sole, toes, fingers. అదేవిధంగా left thigh joint to knee, inside, outside, knee to ankle joint, inside, outside, heel, sole, toes, fingers. అదేవిధంగా తిరుగు ప్రయాణం రిటర్న్ left leg, toes, sole, heel, ankle joint, up above, up to knee, inside, outside, knee to thigh joint, inside, outside. అదేవిధంగా right leg, toes, sole, heel, ankle joint, up above, up to knee, inside, outside, knee to thigh joint, inside, outside, seat area, waistline, lower spine, lower back area, mid spine, mid back area, upper spine, upper back area, from bottom to top spine, bottom to top back area, neck. Bring attention to genital, abdomen, navel center, stomach, inside, outside, chest area, inside, outside, left hand fingers, palm, wrist, up above, up to elbow, inside, outside, elbow to arm, inside, outside. అదేవిధంగా right hand fingers, palm, wrist, up above, up to elbow, inside, outside, elbow to arm,
inside, outside, throat, inside, outside, chin, mouth, lower lip, upper lip, cheek, left ear, inside, outside, right ear, inside, outside, left nostril, inside, outside, right nostril, inside, outside, tip of the nose, top of the nose, eyelid, eyes, eyebrows, forehead, hair area, బ్రహ్మరంధ్రం. అదేవిధంగా శరీరంలో ప్రతి భాగం మనం స్కాన్ అంటే ధారణ చేస్తే మన శరీరంలో ఫ్లోటింగ్ ప్రసారమయ్యే రక్తం ప్లస్ ఎయిర్ అంటే తీసుకునే శ్వాస ఆక్సిజన్ కూడా ప్రతి అవయవానికి సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఎక్కడైనా నొప్పి ఏర్పడుతుంటుంది, మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే కళ్ళు మూసుకొని ఈ ధారణ చేస్తుంటే ఆ రక్త ప్రసరణ కానీ గాలి ప్రసరణ కానీ సక్రమంగా జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఈ శరీర ధారణ చాలా ఇంపార్టెంట్ ఈ మెడిటేషన్లో భాగంగా. అలా 3 రౌండ్స్ చేసుకుంటాం అన్నమాట. టోటల్ 45 అంటే ఫాస్ట్గా కూడా చేసే అవకాశం ఉంటుంది. తర్వాత 1 మినిట్లో 1 రౌండ్, ఈ 5 మినిట్స్ ఏదైతే స్లోగా చేసి ఉన్నామో అలా నెక్స్ట్ టైం ఫాస్ట్గా 1 మినిట్లో 1 రౌండ్. అదే తర్వాత ఇంకా ఫాస్ట్గా జగ్గుతో తలపై నీళ్లు పోస్తే ఏ విధంగా జారుతూ కింది వరకు జారుతుందో అంతే ఫాస్ట్గా కళ్ళు మూసుకొని ఫాస్ట్గా చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి దాని ఉత్తేజం ఏర్పడుతుంది అనమాట. స్ట్రెస్ అనేది వేరే ఆలోచన రాదు, మైండ్ కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. దానికోసమే ప్రత్యేకంగా మెడిటేషన్ క్లాస్ మిస్ కావద్దని చెప్తుంటాం మా ఫ్రైడే. హాలిడే అంటూ ఏమీ ఉండదు. మనం కూడా మన శరీరం కూడా ఎక్స్పెక్ట్ చేయాలనిపిస్తుంది. నేను 1 డే వచ్చాను, సెకండ్ డే రానప్పుడు నాకు కొంచెం నా బాడీ ఇస్ ఆస్కింగ్ ఫర్ మోర్ అన్నమాట. సెకండ్ డే నేను కొన్ని కమిట్మెంట్స్ వల్ల రాలేకపోయాను. సో ఐ థింక్ యోగా చేస్తుంటే మనం ఇప్పుడు జిమ్ వెళ్ళాలంటే కొంచెం లేజినెస్ అనిపిస్తుంది, స్కిప్ చేద్దాం అనిపిస్తుంది. కానీ యోగా చేస్తుంటే బాడీ విల్ ఆస్క్ యూ, ఓ లెట్స్ గో అని బాడీ మీకు చెప్తుంది. అబ్సల్యూట్లీ రైట్. నేనేం చెప్తున్నానంటే ఎక్స్క్లూజివ్లీ స్ట్రెస్ గురైన వాళ్ళకి బిఫోర్ యూ హిట్ సైకియాట్రిస్ట్ ట్రై యోగా క్లాసెస్, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా మంది గురువులు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు చాలా మంది చాలా కమ్యూనిటీ హాల్స్లో టెంపుల్స్లో మన కోసమే వాళ్ళు ఫ్రీగా కండక్ట్ చేస్తూ వస్తున్నారు. ఉపయోగించుకోండి అవకాశాన్ని, చాలా బాగా అనిపిస్తుంది మార్నింగ్ యోగా చేస్తే. వర్షం వచ్చినా ఎండొచ్చినా కరెంట్ పోయినా కొవ్వొత్తులు పెట్టి మరీ క్లాసెస్ నిర్వహిస్తున్నారనమాట మా సత్యనారాయణ గారు ఇక్కడ. అండ్ యోగా కూడా అలానే చేయాలనిపిస్తుంది, మనకి అడిక్ట్ అవుతాము. అందుకే ఏంటంటే చూస్తే చాలా మంది సినిమా యాక్టర్స్ యోగా చేసి చాలా సన్నగా అయిపోయారు అండ్ వాళ్ళు అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చాలా మంది మాటల్లో నేను విన్నది ఏంటంటే లోపలికి వెళ్ళిపోయినాక ఇంకా బయటికి రావాలనిపించేది మనకి. యోగాలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంకా బయటికి రావాలి అని అనిపించేది. రాము కూడా మీనా కుమారి గారు, తను ఇక్కడ మా యోగా క్లాస్లో వన్ ఆఫ్ ది అభ్యాసకులు అనమాట. అయితే తన వయస్సు ఎంత అనుకుంటున్నారు? సుమారుగా 70+ ఉంటుంది. తను ఇప్పుడు మనకి తన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంచుకోగలిగారు యోగా వల్ల అనేది మనకి ఒక ఎగ్జాంపుల్గా కొన్ని ఆసనాలు వేసి చూపిస్తారు, చూద్దురు. స్క్రీన్ ఎదురుగా కనబడుతున్న మీనా కుమారి, రిటైర్డ్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వే. ఇప్పుడు చూపించేందుకు పోతున్న ఆసనం ఉపదృష్ట కోణాసన్. ఇది మీరు ఆశ్చర్యపరిచే చాలా గొప్ప ఆసనం. మీరు ప్రయత్నించి చూడండి. మన శరీర భాగాలని ఎంత ఫ్లెక్సిబుల్గా ఎలా అంటే అలా మలచుకోవడానికి అవకాశం మన యోగా సాధన వల్ల. దీనివల్ల మనం ప్రత్యేకంగా మన పొట్టలో ఉన్న అన్వాంటెడ్ అంటే అనవసరమైన కొవ్వు పదార్థాలు ఏదైతే పూర్తిగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. మైండ్ కూడా చాలా ఉపయోగకరంగా యాక్టివ్ అవుతుంది. ఇది ఆసనం చాలా క్లిష్టమైంది. ఇది చాలా కొద్దిమందే దీన్ని ఆచరిస్తుంటారు. ఆచరించడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది, చూసి అనుకుంటారు. ధన్యవాదాలు. నాన్నగారు 67, తను మనకి ఆసనం వేసి చూపిస్తారు. గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆసనం పేరు. ఇప్పుడు మన స్క్రీన్ ముందు కనబడుతున్న వ్యక్తి పేరు శ్రీ బలరాం రెడ్డి గారు. ఆయన వేస్తున్న ఆసనం పేరు
శీర్షాసనం. ఈ ఆసనం వల్ల మన ప్రయోజనాలు ఏమిటంటే, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఉన్నాం. ఈ గ్లాసులో నీళ్ళు ఇలా ఉంటే నీళ్ళు ఇలానే ఉంటాయి. ఎప్పుడైతే ఈ గ్లాస్ రివర్స్ చేసామో ఆటోమేటిక్గా అందులో ఉన్న ద్రవం అంతా కింద పడిపోతుంది. అదేవిధంగా మన అనుమతి లేకుండానే మన శరీర భాగాల్లో రుగ్మతలు బయట నుంచి మన నవరంధ్రాల ద్వారా శరీరంలో ప్రవేశించి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఎప్పుడైతే మనం ఈ శీర్షాసనం సాధన చేస్తుంటామో ఈ రుగ్మతలన్నీ మన నవరంధ్రాల ద్వారా తిరిగి బయటికి వచ్చేసి మన శరీరాన్ని ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. అందుకని మన పూర్వీకులు ఎంతో గొప్పగా ప్రయత్నించిన ఈ ఆసనాన్ని చేయవలసిందే. చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మన స్క్రీన్ ముందు కనబడుతున్న ఈ వ్యక్తి పేరు వెంకటేశ్వరరావు. తను ఇప్పుడు వేస్తున్న ఆసనం చక్రాసనం. ఈ చక్రాసనం రిలేటెడ్ టు ఆజ్ఞాచక్ర. ఆజ్ఞాచక్రానికి సంబంధించిన ఆసనం ఈ చక్రాసనం. అప్. ఈ చక్రాసనం వల్ల మన ఏదైతే నడుము భాగం మూలాధార లెగ్ లిఫ్టింగ్ కూడా చాలా క్లిష్టతరమైంది. దానివల్ల మనకి ఎనర్జీ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం. ఎనర్జీతో కూడుకున్న ఆసనం ఇది. ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. చక్రాసనం. ఈ చక్రాసనం రిలేటెడ్ టు ఆజ్ఞాచక్ర. అలా వయస్సుతో సంబంధం లేదు, ఆరోగ్యంతో సంబంధం లేదు, ఆడ మగ అని తేడా లేదు, పేద గొప్ప అని తేడా లేదు, దేనికి సంబంధం లేదు. మనం టైం క్రియేట్ చేసుకోగలిగితే తప్ప. యోగా వలన ఎంతో మంది బాగుపడుతున్నారు, కెరీర్స్ బాగుపడుతున్నాయి, హెల్త్ బాగుపడుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకే టైం కుదురుతున్నప్పుడు యోగా చేసుకోవడానికి, అందులోనూ 18 hours వర్క్ చేసిన నరేంద్ర మోడీ గారికి టైం కుదురుతున్నప్పుడు, ఆయనే టైం కేటాయిస్తున్నప్పుడు యోగాకి ఇంకా మీరు నేను కేటాయించకపోతే బాగోదండి. లెట్స్ ఆల్ స్టార్ట్ డూయింగ్ యోగా. సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.